ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మరో వివాదంలో కాంగ్రెస్ మంత్రి అధిష్టానం సంచలనం అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. ఫ్రెండ్స్, చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు మారుతున్న వేళ కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచి తర్వాత కూతురు ఎంపీ పదవి అంటే ముఖ్యంగా కాంగ్రెస్లో చేరారు. తర్వాత కడియం శ్రీహరికి సంబంధించి అసెంబ్లీలో కూడా మాట్లాడడానికి కేసీఆర్ అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కడియం శ్రీహరి 40 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నారుగా, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇవ్వలేకపోతున్నారు. ఎందులో అంటే కాంగ్రెస్లో అనే విధంగా ఆయనకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి, లేకుంటే నోరు మూసుకొని రాజీనామా చేసి ఇంట్లో కూర్చోాలని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే కాంగ్రెస్లో మంత్రిగా ఉండి తన దేవాదాయ శాఖల్లో అధికారులు కావచ్చు, కొంత పెత్తనం కావచ్చు నడిపిస్తున్నారనే విధంగా. సో ఇవన్నిటిలో దృష్టిలో ఉంచుకొని విలువలున్న వ్యక్తి అయితే కడియం శ్రీహరికి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి జెండా మీద గెలవాలని సవాల్ విసిరారు. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చెప్పుకుంటున్నారని, బిడ్డని కాంగ్రెస్ కండువా కప్పి గెలిపించుకున్నారని, తన భర్త పదవి ఉండగానే వైసీపీలో చేరినప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని సురేఖ పూర్తి చేశారు. కాంగ్రెస్లో వచ్చినప్పుడు బీఆర్ఎస్లో ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి 4 ఏళ్లుగా ఉండగానే రాజీనామా చేశామన్నారు. దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్ష చేశారన్న వివాదంపై ఇప్పటికే అధిష్టానం అదేవిధంగా సీఎంకు ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహిళా మంత్రినైన తనను కడియం శ్రీహరి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నాడని, ఆయన పైన పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మహేష్ గౌడ్ స్పందిస్తూ ఈ వివాదంపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖ హామీ ఇచ్చారు. అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరి తీరుపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు 14గా స్వయంగా ఫిర్యాదు చేస్తానని, దేవాదాయ శాఖ అటవీ అంశాలపై పొన్నం చర్చ. హుస్నాబాద్ నియోజకవర్గ పురోగతి సంబంధించి దేవాదాయ అటవీ శాఖలో ముడిపడి ఉన్న అంశాలపై మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ చర్చించారు. ఆయా అంశాల సత్వర పరిష్కార అనుమతుల చర్యలు తీసుకోవాలని కోరారు. సో మొత్తానికి మరి నిజంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా, లేదంటే అందులో ఉండి పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఏ రకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు వరంగల్ జిల్లాకు సంబంధించి అంటూ. సో మొత్తానికి ఇటీవల కాలంలో 10 స్థానాలు ఏదైతే ఎమ్మెల్యే రాజీనామా చేసి ఎలక్షన్కి పోతే తమ పార్టీ ఏంటో సత్తా ఏంటో చూపిస్తామనే విధంగా ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వీర్లు ఊరుతున్న తరుణంలో మొత్తానికి ఇవన్నీ కూడా రాజకీయ నేపథ్యంలో కడియం శ్రీహరికి సంబంధించి పైన సొంత పార్టీ ముఖ్యంగా మంత్రి వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి అంటున్నారు రాజకీయ